ఒక పిల్లాడు చక్కని పడవ తయారు చేసుకున్నాడు. తయారు చేసి అందరికి చూపించాడు. అన్నయ్య అన్నయ్య చూడు చూడు, ఈ పడవ ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు నేను కాలువలో ఆ పడవ వేస్తా, అది ఎంత చక్కగా నీళ్ళతో పాటు వెళ్ళిపోతా ఉంటే వాడు ఎంత సంతోషపడుతున్నాడు. ఆ పడవ గట్టు దగ్గర నుంచి నెమ్మదిగా కొంచెం లోపలికి వెళ్తాం. నేను ఎంతో ప్రేమించిన నా పడవ అయ్యో నా నుంచి దూరం అయిపోతుంది అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఈ లోపల అన్నయ్య వచ్చాడు. అళ్ళు తీసుకొని పడవ మీద వేయటం మొదలు పెట్టి అది చూసిన తమ్ముడు ఇంకా తల్లడిల్లిపోయాడండి. ఆ పడవ నీళ్ళల్లోకి వెళ్లకుండా స్లోగా ఒడ్డుకొచ్చేసింది. అన్నయ్య చేసింది ఏంటో తెలుసా? తమ్ముడు రాళ్ళు వేయటమే చూశాడు, కానీ ఈ రాళ్ళు అన్నయ్య పడవకి అవతల వేస్తున్నాడు. ఆ రాయి యొక్క ప్రకంపన వల్ల పడవను తమ్ముని దగ్గరికి చేరుస్తున్నాడు. అన్నయ్య తెలివిగా దాన్ని ఒడ్డుకు చేరుస్తున్నాడు. అర్థం చేసుకోలేకపోయాడు. ఆపదను దేవుడు అనుమతించినట్టుగా నీకు కనిపిస్తుంది, కానీ ఆపద ద్వారా, కష్టం ద్వారా, శ్రమ ద్వారా నువ్వు చేరుకోవలసిన రేవుకు దేవుడు నిన్ను చేరుస్తున్నాడనే వాస్తవాన్ని మనం గ్రహించక అపార్థం చేసుకుంటాం. నా దేవుడు నీకు బాధనైనను, కష్టమైనను, దుఃఖమైనను కలిగించడు.